మేడం ఏం చెప్తారు ఇచ్చినటువంటి పిటిషన్ గురించి? మేము నేనైతే ఏబిఎన్లో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన కథనాన్ని ఆ పేపర్ క్లిప్పింగ్స్తో పాటు, ఎందుకంటే మీకు తెలుసు డే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆంధ్రజ్యోతి పేపరు వాళ్ళకి బాసటగా ఉంది, వాళ్ళకి అండగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా అంటే వేరే పేపర్ ఒకలాగా వస్తే వాళ్ళకి అనుకూలంగా రాసిన పేపర్ ఏదంటే ఆంధ్రజ్యోతి పేపర్. సాక్షాత్ ఆంధ్రజ్యోతి పేపరే ఇవాళ ఏబిఎన్ దాంట్లో దీనిలో అయితే కొంతమంది మంత్రులు వారి యొక్క నివాసానికి మహిళలను పిలిపించుకుంటున్నారని వచ్చిన అంశాన్ని అక్కడ క్లిప్పింగ్స్తో పాటు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్పామంటే ఏవైతే మంత్రులు పిలిపించుకుంటా ఉన్నారో వాళ్ళ మీద సుమోటోగా చర్య తీసుకోండి. ఏవైతే మహిళలు వెళ్ళిన వాళ్ళ పేర్లు వెళ్ళించి ఆ మహిళలకు అంటే వాళ్ళకు అవమానపరచకుండా వాళ్ళ హక్కులను భంగం కలగకుండా సుమోటోగా యాక్షన్ తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఇవాళ వారికి చెప్పడం జరిగింది. ఇంత పెద్ద ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు దీని మీద? దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ విషయమే కాదు, మొన్న బీసీ మంత్రి సురేఖ గారి కుమార్తె స్వయాన తను మీడియా ముఖంగా బయటకు వచ్చి మీరు అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా ఏ ప్రభుత్వంలో ఉన్నాము, బీసీ సాక్షాత్ క్యాబినెట్ మినిస్టర్ అయిన మా ఇంటి అంటే మా మదర్ మినిస్టర్ ఉన్నా కూడా మా ఇంటికి నేరుగా పోలీసులు రావడం ఏంటి, ఇంత అవమానం ఏంటి, ఇంత దారుణంగా ఉంటుందా? మా అమ్మ ఎన్నో సందర్భాల్లో కూడా బాగా అవమానం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతూ ఉంది, ఎన్నో సందర్భాలు ఇంటికి వచ్చి ఏడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ బీసీ మంత్రి బిడ్డ చెప్తేనే వాళ్ళు ఖాతరు చేయలేదు. తర్వాత ఏదో తూతు మంత్రంగా మరి ఆల్రెడీ అందరూ కూడా దుమ్మెత్తికి వస్తూ ఉన్నారు కాబట్టి ఏదో కాంప్రమైజ్ అయినట్టు రాస్తూ ఉన్నారు. కానీ ఏదున్నా ఇది ఒకటే కాదు, ఇప్పుడు యూరియా బస్తాలో మీకు తెలుసు గత 2 నెలల్లో ఏ గ్రామం వెళ్ళినా ఏ వాడ వెళ్ళినా ఒక చంటి బిడ్డను ఎత్తుకొని తెల్లారగట్ల 3 గంటలకు బిడ్డను ఎత్తుకొని క్యూ లైన్లో నిల్చుంటే దాన్ని కూడా అవమానం. అంటే సినిమా టికెట్ల కోసం మీరు లైన్లో నిల్చున్నా అని అవమానపరిచింది. అంతే దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. ఇవాళ మహిళలకు వాళ్ళని అగౌరవపరుచుకుంటూ కించపరుచుకుంటూ వాళ్ళు గౌరవం లేకుండా నేను హర్ష భార్గవి గారు ఆమె సిపిఆర్గా ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోతే ఆమె ఒక అధికారిని పట్టుకొని ఢిల్లీలో ఉన్న అధికారులు చాలా పేర్ల మీద పెట్టే అధికారులు ఉంటారు. నువ్వు అసలు అధికారి నువ్వు ఎవరు అని అడిగినారు. ఆమె ఏడ్చుకుంటా అని నీ ఒక అధికారి నేను ఒక ముఖ్యమంత్రి కలిసి తప్పేందని అంటే ఎక్కువసేపు నిల్చుంటే నేను అరెస్ట్ చేస్తావు అని నేనేం తప్పు చేసినా నన్ను అరెస్ట్ చేస్తాను ఏదైనా బుక్ పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్న దాఖలాలు మీరే మీడియా ముఖంగా చూసారంటే ఢిల్లీలో అదే అవమానం. మన ప్రపంచ అందాల పోటీలో ఉంటే ప్రపంచంలో ఇక్కడ మన దగ్గరకు వచ్చి గౌరవించడం మనం అనుకుంటే అక్కడ వెళ్ళి ఇక్కడ మిస్బిహేవ్ వల్ల మాకు అవమానం జరిగిందని ఆమె వేరే దేశంలో అంటే దేశంలోనూ ఢిల్లీలోనూ గల్లో ఉన్న యూరియా బస్తా తీసుకునే మహిళ వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా పూర్తి స్థాయిగా అవమానం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ చెప్పేసి బస్సులు తగ్గించారు, మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఆ విధంగా అవమానపరుస్తూ ఉన్నారు. ఇవాళ అంటే వాళ్ళు కోటీశ్వరాలు చేస్తూ అన్నారు కానీ కోటీశ్వరాలు కాదు కానీ మినిమం కామన్ సెన్స్ తో మహిళలు గౌరవించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. అందాల పోటీల విషయంలో కూడా కమిటీ చేశారు, ఆ కమిటీ పట్ల ఇంతవరకు రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. మరి ఈ విషయంలో న్యాయం జరిగే అవకాశం ఉంది? వాళ్ళకు అనుకూలంగా లేనివి ఏమన్నా ఆ కమిటీలని నామకే వస్తే కమిటీలు ఉంటాయి అంటే కమిటీలు అని చెప్పేసి దాన్ని టైంపాస్ చేయడం తప్ప ఆ కమిటీలతో కూడా ఒరిగేది లేదు పెట్టేది లేదు. దాన్ని డైల్యూట్ చేసే కార్యక్రమం చేస్తారు. కానీ ఈ విషయం కూడా డైల్యూట్ మేము ఒకటే చెప్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ డే ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఏది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ పర్సంటేజ్ల కోసము వాళ్ళ వాటాల పంచాయతీ వాళ్ళ యొక్క పూర్తి స్థాయిగా వాళ్ళు అదే ఆలోచన తప్ప ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెస్తా ఉన్నారు, సంక్షేమం కొరకు మీరు పనిచేస్తా ఉన్నారు, ఏది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఏమీ లేకుండా పూర్తి స్థాయికి కూడా అవమానపరుచుకుంటూ మీ పర్సంటేజ్ లెక్కలే తప్ప మిగతా ఏ కార్యక్రమం లేదు. కాబట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము తెలియవస్తాము.